రాజు గారు మాట్లాడండి. మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఇక్కడ తారుమారు జరిగాయి కొన్ని రికార్డులు, దానికి సీసీ ఫుటేజ్లు కానీ ఇవన్నీ జరగలేదని చెప్పేసి అని అంటారు. ఇప్పుడు ఒక మనిషి, ఇప్పుడు సిఐ నాగరాజు గారు మరి ఆయన్ని అరెస్ట్ చేశారు, తర్వాత తీసుకొచ్చారు. ఆర్టికల్ 22 ప్రకారంగా మెజిస్ట్రేట్ కూడా ఆయన తెలియపరచలేదంటే దానికి వాళ్ళ వ్యక్తిత్వంగా ఉందా, లేకపోతే పరస్పర విభేదాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే పలు సెక్షన్ల మీద ఆయన హెరాస్మెంట్ చేసేది కావాలని చేశాడా? ఇవన్నీ ఏంటంటే రేపు పొద్దున విచారణ తర్వాత మేము పూర్తిగా వివరిస్తాము. ఖచ్చితంగా అయితే దీన్ని ఒక రాజకీయ కోణంలో చూడలేదు, ఒక ప్రజలకి న్యాయం చేసే దిశగానే వాళ్ళ రోజున కూటమి ప్రభుత్వం చూస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం సార్. ఎస్, ఇంకొకటి ఇక్కడ ఏంటంటే పేర్ని నాని గారు నిన్న కొన్ని అంశాలు కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి, విచారణ సక్రమంగా సాగట్లేదు అనేది వారు చెప్పినటువంటి సిచ్యువేషన్. వాళ్ళ కుటుంబ సభ్యులు మన చంద్రబాబుతో మాట్లాడేసి వచ్చిన తర్వాత విచారణ చాలా బాగా జరుగుతుంది, మాకు న్యాయం జరుగుతుంది అనేసి వాళ్ళు కూడా ఆశాభావం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఏంటి కుటుంబ సభ్యులు చెప్పిన వాళ్ళు చెప్తున్నటువంటి ఆశాభావం వైపులోనే ఇప్పుడు ప్రస్తుతం ఈ విచారణ జరుగుతుంది అనుకోవచ్చా, లేకపోతే నిజంగానే దీంట్లో ఏమైనా కుట్రపరమైనటువంటి అంశాలు ఉన్నాయనుకోవచ్చా? నేను ఇప్పుడు అదే సార్ నేను చెప్తుంది, దీన్ని రాజకీయ కోణంలో చూడడం ఫస్ట్ అనేది మానుకోవాలి. నిన్న ఆ తల్లి గారు కూడా, సాయికృష్ణ తల్లి గారు కూడా ఒక మీడియా ఛానల్లో మాట్లాడితే కూడా నేను విన్నాను, చూశాను మొత్తం. ఆవిడ మాకు సంబంధించిన విషయాలు రాజకీయ కోణంలో చూస్తూ పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ విషయాలు తప్పుదో పట్టించే విషయం మీద మాట్లాడుతున్నారు. అది వాళ్ళకి పూర్తిగా ఏంటంటే అధికారులు పెట్టారు, ఇప్పుడు విచారణ జరుగుతుంది కదా, రేపు పొద్దున ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని పూర్తిగా మా పక్షం ఉందని చెప్పేసి నేను పూర్తిగా నమ్ముతున్నానని సాక్షాత్తు సాయికృష్ణ తల్లి చెప్తున్నారు సార్. ఇవాళ రోజున వాళ్ళు చెప్పిన ప్రెస్ మీట్ల గురించో వాళ్ళు చేసిన అపహాస్యాల గురించో మేము పరిగణలో తీసుకొని మేము పనిచేయం. మేము జవాబుదారీతనం అనేది ప్రజలకు ఇవ్వాలి. మేము జవాబు ఎవరికి చెప్పాలంటే ప్రజలు చేయాలి, న్యాయం ఎవరు చేయాలంటే అటు పక్కన బాధిత కుటుంబాలు చేయాలి. అంతేగాని వాళ్ళ రోజున ఇటువంటి పనికిమాలిన ప్రెస్ మీట్లు పెట్టినంత మాత్రాన, ఇట్లాంటి పనికిమాలిన మాటలు మాట్లాడినంత మాత్రాన వాటిని రాజకీయ విభేదాలుగా పరిగణలో తీసుకోం సార్. ఇప్పుడు ప్రభుత్వంలో పాలనుకోండి, విమర్శించండి, మేము తీసుకుంటాం. అదే విధంగా మా ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా విభేదాలు చేయాలనుకోండి కూటమిలో, దాన్ని తగ్గట్టుగా విభేదించండి, చర్చించండి, తప్పులేదు. అంతేగాని ఈ కేసు ఒక పారదర్శకంగా ముందుకెళ్తున్న పరిస్థితుల్లో దీన్ని పక్కదోర పట్టించాలని ప్రయత్నాలు చేస్తే మాత్రం రేపు పొద్దున దీనిలో కూడా పరువు నష్ట దావా కేసులు పడి రేపు పొద్దున మీరు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అది ఓకే అండి. ఒక చిన్న బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. బ్రేక్ ప్లీజ్.